నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక స్పెషల్ డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే నా పుట్టినరోజు అన్నమాట. అందుకే ఈరోజు వీడియో కూడా పెట్టలేదు ఇంకాను. ఈరోజు శనివారం, అలాగే సోమవారం వెంకటేశ్వర స్వామి వారు, ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికని జూబ్లీ హిల్స్లో ఉన్న మన టీటీడీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. మేము ఉదయాన్నే వెళ్ళాలి అని అనుకున్నాం 9 గంటలకల్లా. కానీ 12:30 మాకు ఇంటి దగ్గర అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి అదృష్టం ఏంటి అని అంటే నాకు సోమవారం ప్రసాదం అయితే నాకు దొరికిందండి. అక్కడ భోజనం చేసి వచ్చాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం పుట్టినరోజు అనగానే కేకులు కట్ చేసుకుంటూ ఉంటాం రెస్టారెంట్లకి, అక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారు. నాకు కేకులు అవనంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఇలా టెంపుల్కి వెళ్ళడం వరకే నాకు చాలా ఇష్టం అదే నాకు సోమవారం ప్రసాదం కూడా దొరకడం అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అయితేను. నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నవాళ్ళు అయితే కనుక విషెస్ చేయండి. మీరందరూ బాగుండాలని, అలాగే మనకున్న కష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని సోమవారం వేడుకోవడం జరిగింది. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటానండి. కష్టాలు అనేవి వస్తాయి, అవి మన పొరపాట్ల వల్లే కావచ్చు, మనం చేసుకున్న తప్పుల వల్ల కావచ్చు, ఒక్కోసారి అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని అయితే నేను ఎప్పుడూ దండం పెట్టుకుంటాను. అలాగే ఆ స్వామి కూడా నాకు అలాగే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి మంచి ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన సోమవారం దర్శనం ఎలా అయింది, అక్కడ టెంపుల్ దగ్గర విశేషాలు అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఈరోజు శనివారం కావడం వల్ల టెంపుల్ అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఈ టెంపుల్కి మేము చాలాసార్లు వచ్చాము, కాకపోతే ఈవినింగ్ టైంలో వచ్చాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలామందికి తెలుసు, జూబ్లీ హిల్స్లో ఉంది. మేము ఈరోజు మధ్యాహ్నం రావడం వల్ల అన్నప్రసాద వితరణ జరుగుతుందని మాకైతే తెలిసింది. నిజంగా నాకు అదృష్టం అనే చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి అంతే స్వామివారు అలాగా మనకి కల్పిస్తూ ఉంటారనమాట. ఇదిగోండి గుడి ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంది, భక్తులతో కిటకిటలు ఆడుతూ ఉంది. ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా అమ్ముతారండి, చాలా బాగుంటుంది లడ్డు ప్రసాదం కూడా. చూసేయండి ఒకసారి టెంపుల్ మొత్తం. ఇవన్నీ రీసెంట్గా కట్టారనమాట టెంపుల్ అని. ఇంకా వర్క్ అయితే కొంచెం జరుగుతూ ఉంది. ఇవ్వండి స్వామివారి మాడవీధుల్లో ఊరేగింపు అయితే జరిగింది. ఈరోజు శనివారం కదా, 12:30కి ఇలా మాడవీధుల్లో ఊరేగించి లోపలికి తీసుకొస్తూ ఉంటారు వచ్చే మిత్రుల్ని. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఇది కొత్తగా కట్టారండి, ఈ మధ్యనే అన్నమాట. చాలా బాగుంది ఇది. ఇదిగోండి స్వామివారి అన్నప్రసాద వితరణ అయితే జరుగుతూ ఉంది. ఇదిగోండి దద్దోజనం పెట్టారు, సాంబార్ రైస్, కేసరి పెట్టారు, టమాటా రైస్ పెట్టారు. నిజంగా సాంబార్ ప్రసాదం తింటున్నందుకైతే నాకు ఈరోజు తింటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి.
నిజంగా అదృష్టం అనేది చెప్పుకోవాలి. అలాగే స్వామివారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. ఇగోండి స్వామివారి టెంపుల్ దగ్గర ఒక 4 పిక్స్ దిగేసి ఇంక వెంటనే ఇంటికి వచ్చేసాము. అందుకే ఈరోజు వీడియో అయితే లేట్ అయ్యింది. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళరండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.